టూ, ప్రేమ అంటున్నాడు కూడా పడుతున్నాడు. అడుగుతున్నాను, నిజంగా ఆ అమ్మాయి కావాలా లేకపోతే ఆ అమ్మాయి శరీరం కావాలా? వాడికి ఏం కావాలో చెప్పండి. ఈ రోజుల్లో ఉన్న ప్రేమల సంగతి మీలో చాలామందికి తెలుసు. వాడు వాస్తవంగా దేన్ని ప్రేమిస్తున్నాడు? మనసున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అందంగా ఉన్న ఆమె శరీరాన్ని ప్రేమిస్తున్నాడా? వాస్తవంగా వాడు కోరుకుంటుంది ఏమిటి? నువ్వు నాకొద్దు, నీ అందం మాత్రం నాకు కావాలి. ఇదేగా ఈరోజు ప్రేమ దోమ అని చెప్పి తిరిగే వాళ్ళకున్న మనస్తత్వం. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రేమలో పడ్డారా? అడిగి కండిషన్ పెట్టండి. ప్రేమలో పడ్డాం కదా, నువ్వు నా పక్కన కూర్చోవడానికి వీలు లేదు, నన్ను టచ్ చేయడానికి వీలు లేదు, నన్ను బైక్ మీద తీసుకెళ్ళడానికి వీలు లేదు, నువ్వు సినిమాకి తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఆ సినిమా హాల్లో వెనకాల సీట్లో కూర్చోబెట్టడానికి వీలు లేదు. ఈ కండిషన్స్ అన్నీ పెట్టి ఇప్పుడు నన్ను ప్రేమిస్తే ప్రేమించు అని చెప్పండి. పైనుంచి కింద చూసి దీనికి ఏదో మెంటల్ వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు. ఈరోజు ప్రేమ అంటే ఏమిటి? పక్కనే కూర్చోవాలి, మీద చేతులు వేయాలి, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళాలి, వాడు అనుకున్నది సాధించాలి, అనుభవించాలి, వదిలేసేయాలి. అప్పటిదాకా ప్రేమ 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 అనే గొడుగు వేసుకోవాలి, ఆ గొడుగులో నీచమైన పనులు చేయాలి, అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపడేసేయాలి. వాడు కోరుకుంది ఏమిటి? నీ అందాన్ని కోరుకున్నాడు. ఆ అందాన్ని అనుభవించడానికి నువ్వంటే నాకు ఇష్టమో అన్నాడు, నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు. నువ్వు పిచ్చిదానివి, వాడి మాట నమ్మేశావు, నీకున్న సమస్తాన్ని అప్పగించేశావు. అనుభవించిన వాడు కాస్త మాయమైపోయాడు. ఆ తర్వాత నువ్వు ఫోన్ చేస్తున్నావు, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. అక్కడ వాడు స్విచ్ ఆఫ్ అయితే ఇక్కడ నీ గుండె ఆఫ్ అయిపోతుంది. ఎంతమంది జీవితాలు, ఎంతమంది హృదయాలు ప్రేమించిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ గుండె ఆగిపోట్లా? కారణం ఏమిటి? నువ్వు పిచ్చిదానివే. వాడు కోరుకుంది నిన్ను కాదో, దాన్ని అందాన్ని. అర్థం చేసుకోక ప్రేమనే ముసుగులో జీవితాన్ని నాశనం చేసేసుకున్నావే, అనాథగా మిగిలిపోయావే, అన్నీ పోగొట్టుకున్నావే. చూద్దాం రండి. 2వ సమూయేలు 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారును ఒక సుందరవతగు సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయి ఉన్నందున అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఈ పనికి మాలిన వాడు అందమైనటువంటి తన తోబుట్టు మీదే కన్నేశాడు. వాడుకున్నదంతా ఒకే ఒక కోరిక, పాపిష్టి కోరిక. దానికి వాడు ప్రేమ అనే రంగు పూశాడు. ఆ ప్రేమతోనే ఆహ్వానించాడు. ఇంటికి వచ్చింది. జరిగింది ఏంటో చూద్దాం రండి. 14-15 వచనం వినండి. ప్రేమ ప్రేమ అనేవాళ్ళు, ఒకవేళ నీ ప్రేమ నిజమైందో కాదో తేల్చాలి అంటే వెరీ సింపుల్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే పరిశుద్ధతను కాపాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నన్ను పరిశుద్ధంగా ఉంచు. అది నిజమైన ప్రేమ. రే సహోదరి సహోదరులు, దిస్ ఈజ్ యాసిడ్ టెస్ట్. పెళ్ళైన తరువాతే శారీరకంగా కలవడం, అప్పటిదాకా ఛాన్సే లేదు అని ముందే తేల్చిపడేయండి. వాడు మీ ముఖం కూడా చూడు. అడేమంటాడు తెలుసా? ఇదేదో మెంటల్ దానిలా ఉంది,
కాదు, వాడు మెంటలోడు. నువ్వు సరైన దానివి. ఎప్పుడైతే ప్రేమ అనేటటువంటి ఈ బంధంలో మోహము కామము అనేది మిళితమై ఉంటుందో జరిగేది ఏంటో తెలుసా తమ్ముళ్ళు చెల్లెళ్ళు? ప్రేమ ముసుగులో ఒక్కసారి నీ శరీరాన్ని అప్పగిస్తే ఆ తర్వాత వాడిలో పెరిగేది ఏంటో తెలుసా? నీ పట్ల ద్వేషం, నీ పట్ల కోపం, నీ పట్ల చిరాకు. ఎందుకని? వాడు అనుకున్నది సాధించాడు, వాడు కోరుకుంది నువ్వు అందించావు. ఇక నీతో వాడికి పెద్ద అవసరం లేదు, మరొక దాన్ని చూసుకుంటాడు వాడు. నువ్వు ఫోన్ చేస్తే చిరాకు, నీ ఫోన్ నెంబర్ కనిపిస్తే చిరాకు. ఎందుకు వచ్చింది ఆ చిరాకు? కారణం తెలుసా? వాడు కోరుకున్నది నిన్ను కాదో, నీ పర్సనాలిటీని, నీ శరీరాన్ని. చూడండి 14వ వచనం 15వ వచనంలో జరిగింది ఏమిటో. పాపం తామారు సహోదరుడే కదా, విందుకు పిలిచాడు కదా అని వస్తే ఆ తామారును వాడు లోపరుచుకుని ఏం చేశాడో చూద్దాం రండి. 14వ వచనము 2వ లైన్. ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగూ చేసిన తరువాత తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభము శుభము ఎరుగనటువంటి అభాగ్యురాలని పాడు చేశాడు. అప్పుడు దాకా బక్క చిక్కిపోయేంతగా ఇష్టపడ్డాడు. అలాంటి వాడు ఇప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి ఆ అభాగ్యురాలని అనుభవించాడు. అలా అనుభవించిన తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం. అమ్నోను ఇలాగూ చేసిన తరువాత 15వ వచనం. ఇలాగూ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి ఇక్కడి నుంచే అన్నాడట. ఏమర్థమైంది మీకు? వాడు కోరుకున్నది ఆమెను కాదు, ఆమె అందాన్ని. ప్రేమించాను అంటున్నాడు, కోరిక తీరిపోయిన వెంటనే ఏం బయటపడిందో చెప్పండి? ద్వేషం బయటపడింది. ఏం కోరుకుంటున్నాడు వాస్తవంగా? నువ్వు కాదు, నీ అందం. ఇది రోజు అటు స్నేహంలో కావచ్చు, ఇటు ప్రేమలో కావచ్చు, ఇప్పుడు కుటుంబ బంధంలో కూడా అదే వచ్చేసింది. సింప్లిఫై చేసేస్తారు, ఎక్కువ టైం కూడా లేదు. భార్యాభర్తలు ఎప్పుడు చూసినా కొట్టుకు చేస్తారు, కానీ పిల్లల్ని కూడా కనేస్తారు. ఎలా సాధ్యం అవుతుంది? అస్తమానం ఇంట్లో గొడవే, అస్తమానం కొడుకు చేస్తారు. భార్య అంటే నీకు ఇష్టం లేదు, భార్య అంటే క్షణం పడదు. మరి భార్య అంటే నీకు ఇష్టం లేదు, భార్య ముఖం నీకు నచ్చలేదు, భార్యను కొడతావు, భార్యని తిడతావు. మరి ఎలా పిల్లల్ని కన్నావు చెప్పు? నీకు భార్య అవసరం లేదు, కానీ భార్య శరీరం మాత్రం కావాల్సిందేగా నీకు. ఏమిటిదే? స్వార్థం. అర్థమవుతుందా? ఆఖరికి కుటుంబ వ్యవస్థలో కూడా స్వార్థం వచ్చేసింది. ఈ స్వార్థం ఏంటో తెలుసా? సైతాన్ యొక్క తత్వం. కొడుకుని చూడండి, నాన్న నువ్వొద్దు, ఆ మాట అంటేనే నాన్నకి గుండె ఆగిపోద్ది. నువ్వు నాకు అవసరంలా. నాన్న నిశ్చేష్ట కాముగా ఉండిపోయి ఉంటాడు. కానీ నీ ఆస్తి మాత్రం కావాలి. ఓరి 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 ఓరి. కన్న ప్రేమ కంటే కన్న తండ్రి ఆస్తే నీకు ముఖ్యమా? ఎస్, నిర్భయంగా. ఒరే నన్నే కాదు అనుకున్న తర్వాత నా ఆస్తి మాత్రం నాకెందుకురా, తీసుకెళ్ళిపో. సహోదరి సహోదరులు, ఆనాడు ఆ కొడుకు ఆఖరివాడు నాన్నను చూసి నువ్వు నాకు అవసరంలా, కానీ ఆస్తి మాత్రం నాకు కావాలి అన్నప్పుడు ఆ నాన్న గుండె పగిలిపోయి ఉంటుందా లేదా చెప్పండి? ఖచ్చితంగా పగిలిపోయి ఉంటుంది. డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. ఈరోజు స్నేహితులో డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు. నీకు మంచి బైక్ ఉంటే, పర్సనల్ డబ్బులు ఉంటే, ఏటీఎం కార్డ్స్ ఉంటే, ఎక్కడికైనా నువ్వు తీసుకెళ్ళగలవు, ఏమైనా కొని పెట్టగలవు అని తెలిస్తే ఎంతమంది కూడా పట్టలేదు. సహోదరులు కావచ్చు, యవనస్తులు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు స్నేహము అని అంటే డబ్బున్న వాడి దగ్గరికే స్నేహం
డబ్బుకే విలువ, మనిషికి విలువ లేని రోజులకు వచ్చేసాం అని చెప్పి స్నేహితులు లేరని చెప్పట్లేదు సుమా. మంచి స్నేహితులు లేరని, నిజమైన ప్రేమ కలిగిన వారు లేరని, నిజమైన భార్య భర్తలు లేరని నేను చెప్పట్లేదు సుమా. ఉన్నారండి. వాళ్ళు మాత్రం ఇరుకైన మార్గంలో వెళ్తూ ఉంటారు. బహు కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ కొద్ది మందిలో మనం ఉంటే ఎంత బాగుంటుంది.